హలో అండి, నా పేరు డాక్టర్ హమీదా, పెరడాంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ ఫ్రమ్ డాక్టర్ కిషోర్ డెంటల్ కేర్, విజయవాడ. చాలా మంది పేషెంట్స్, డాక్టర్ మేము రెగ్యులర్ గా బ్రష్ చేస్తున్నా సరే అప్పుడప్పుడు పళ్ళ మధ్యలో ఫుడ్ ఇరుక్కుపోవడం, గమ్స్ నుంచి బ్లీడింగ్ రావడం, లేదా నోట్లో నుంచి బ్యాడ్ స్మెల్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో రెగ్యులర్ బ్రషింగ్ తో పాటు ఇంకేం టిప్స్ ని ఫాలో అయితే ఈ ప్రాబ్లమ్స్ ని ప్రివెంట్ చేయొచ్చు అని అడుగుతూ ఉంటారు. మనం రెగ్యులర్ బ్రషింగ్ తో పాటు ప్రాపర్ ఇంటర్డెంటల్ ఎయిడ్స్ ని కరెక్ట్ వేలో యూస్ చేస్తే మనకి డెంటల్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇంటర్డెంటల్ ఎయిడ్స్ అనగానే మనకు చాలా టైప్స్ ఉంటాయి కాబట్టి ఎవరు ఎలాంటి టైప్ ఆఫ్ ఇంటర్డెంటల్ ఎయిడ్స్ ని యూస్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1, డెంటల్ ఫ్లాస్. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, మార్కెట్ లో కూడా ఈజీగా అవైలబుల్ గా ఉంటుంది. మీకు పళ్ళ మధ్యలో గ్యాప్స్ లేకుండా టైట్ కాంటాక్ట్స్ ఉంటే కనుక రెగ్యులర్ బ్రషింగ్ తో పాటు ఈ డెంటల్ ఫ్లాస్ ని యూస్ చేయడం వల్ల మనకు పళ్ళ మధ్యలో ఉన్న ఏరియాస్ అండ్ గమ్స్ క్లీన్ అవ్వడంతో ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ ని ప్రివెంట్ చేయొచ్చు. నెంబర్ 2, ఇంటర్డెంటల్ బ్రషెస్. మీకు పళ్ళ మధ్యలో టైట్ కాంటాక్ట్స్ లేకుండా గ్యాప్స్ ఉన్నా సరే, లేదంటే గమ్స్ కిందికి వెళ్ళిపోయి గ్యాప్స్ ఫామ్ అయినా సరే మీరు ఇంటర్డెంటల్ బ్రషెస్ ని యూజ్ చేసి ఆ గ్యాప్స్ ని క్లీన్ చేసుకోవచ్చు. లేదా మీరు ఆర్థో ట్రీట్మెంట్ అంటే క్లిప్స్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్న వాళ్ళైనా సరే మనకు టీత్ అండ్ వైర్ కి మధ్యలో ఉన్న ఏరియాస్ ని క్లీన్ చేయడానికి ఇంటర్డెంటల్ బ్రషెస్ ని యూజ్ చేయొచ్చు. బ్రషెస్ డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి కాబట్టి ఏ సైజ్ మీరు యూజ్ చేయాలి అనేది మీ డెంటిస్ట్ ని విజిట్ చేసి మీకున్న గ్యాప్ కి తగ్గ సైజ్ ని రికమెండ్ చేయించుకుంటే మంచిది. నెక్స్ట్, వాటర్ ఫ్లాసర్. ఇప్పుడు మార్కెట్ లో ఈ వాటర్ ఫ్లాసెస్ అనేవి చాలా ట్రెండ్ అవుతున్నాయి. ఇవి మనకు డిఫరెంట్ సెట్టింగ్స్ అండ్ స్పీడ్ మోడ్స్ తో అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే వీటిని సేఫ్ గా యూజ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు గమ్స్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నా లేదా క్లిప్స్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నా సరే ఈ వాటర్ ఫ్లాసెస్ ని యూజ్ చేయొచ్చు. అయితే ఇది ఎక్స్పెన్సివ్ అవ్వడం వల్ల అందరూ వీటిని కంపల్సరీగా యూజ్ చేయాలని లేదు. మీరు రెగ్యులర్ గా డెంటల్ ఫ్లాస్ లేదా ఇంటర్డెంటల్ బ్రషెస్ ని కరెక్ట్ వేలో యూజ్ చేసినా సరే మనకు ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.